యూపీలో కానీ ఇక్కడ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. మొదటగా వందే భారతంలో సమావేశాన్ని ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా బీజేపీ కార్యవర్గ సభ్యుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో పోటీలకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. 40 ఏళ్ల నుంచి కూడా కాషాయ జెండా మోస్తున్నాం. కేవలం ఏ తల్లి గడుపులో పుట్టినామో, ఒక తల్లి గడుపులో ఉండకపోయినా, ఒక చేదు నీరు తాగకపోయినా, ఒక చెట్టు గాలి వీల్చకపోయినా, కానీ మన దేశం భారతదేశం మంచిగా ఉండాలని, సనాతన ధర్మం బాగుండాలని సిద్ధాంత పరంగా మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులమైన మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులమైనాం. దానికి కారణం ఏంటి అంటే ఈ దేశం మొదలు అనుకున్నాం మనం. మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఫస్ట్ తన అనుకుంటాడు, తన తర్వాత తన కుటుంబం అనుకుంటారు, తన కుటుంబం తర్వాత తన చుట్టాలు అనుకుంటాడు, తర్వాత తన కులం అనుకుంటాడు, తర్వాత గ్రామం అనుకుంటాడు, పార్టీ అనుకుంటాడు, అన్ని తర్వాత దేశం వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే పార్టీ, ఫస్ట్ దేశం అంటది, తర్వాత పార్టీ అంటది, తర్వాతనే చిట్ట చివరిగా తనను చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసినాం. రూపాయి వంచకుండా లిక్కర్ పెట్టుకొని అన్నా మా ఊర్లో 10 ఓట్లున్నాయి, 8 బీజేపీకి పడతాయి, ఒకటి అటు ఇటు ఉన్నాడు, ఒక్కడిగా లేడు అని చెప్పారు తప్ప, అంటే 80%